నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చూపిస్తున్న ఈ రోడ్ ఏదైతే ఉందో ఇటువైపు వచ్చేసి ఇంజాపూర్ ఉంటుంది, ఇటువైపు వచ్చేసి మనకి హైతనగర్ ఉంటుందండి. 2 మినిట్స్లో మనం ఇంజాపూర్ కమాన్కి రీచ్ అవుతాము. 2 to 3 మినిట్స్లో హైతనగర్ బస్ స్టాండ్కి రీచ్ అవుతామండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇన్ఫర్మేషన్ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్నామండి. ఇక్కడ పక్కనే వచ్చేసి మనకి స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK ఫ్లాట్స్ అన్న అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే బిల్లర్ ఉన్నారో సార్ దగ్గరికి వెళ్ళేసి డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. ప్రైస్ విషయము, లొకేషన్ డీటెయిల్స్, యూడిఎస్ విషయాలు, ప్లాట్స్ యొక్క సైజెస్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న ఈ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడైతే నేను సార్ దగ్గరికి రావడం జరిగింది. సార్ యొక్క మాటల ద్వారానే వారి యొక్క గుడ్ నేము, ఈ అపార్ట్మెంట్స్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎగ్జాక్ట్గా లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరికి తెలుసుకుందాము. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్కి మీ యొక్క గుడ్ నేమ్ చెప్తూ మన అపార్ట్మెంట్స్ ఎన్ని స్క్వేర్ యార్డ్లలో కన్స్ట్రక్ట్ చేశారు, ఎలాంటి అప్రూవల్ తీసుకోవడం జరిగిందన్న విషయం చెప్పండి. ఓకే, ఇది మనం ఎస్ఎల్ఎన్ హోమ్స్ బ్లాక్ ఏ, బ్లాక్ బి అని 2 పార్ట్లు చేసాము. ఓకే, జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకున్నాము. ఓకే, స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్కి. ఓకే, అంటే 5th ఫ్లోర్ టీడీఆర్. ఓకే, దీన్ని టోటల్ ఏరియా ఈ 2 పార్ట్లు చేసాము. ఓకే, బ్లాక్ ఏ 4150 450 గజాలు, ఓకే, బ్లాక్ బి 480 గజాలు. ఓకే, ఎందుకు అంటే ఇది వాస్తుకి సెట్ కావట్లేదు కాబట్టి అటు సైడ్ కొన్ని ప్లాట్లు కట్ అవుతున్నాయి. ఓకే, పర్ఫెక్ట్ వాస్తు రావాలి అంటే ఈ 2 పార్ట్లు చేయాల్సి వచ్చింది. 2 పార్ట్లు కట్టేశాం. ఓకే. 2 ప్లాట్లకి పర్మిషన్ సపరేట్, ఎవ్రీథింగ్ సపరేట్. ఓకే సార్, ఇక్కడ మీరు బ్లాక్ ఏ అని చెప్పారు కదా, బ్లాక్ ఏలో ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయి? బ్లాక్ ఏ స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్ 2 యూనిట్లు. ఓకే, ఒక్కొక్కటి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ఓకే, ఈచ్ ఫ్లాట్ 1217 ఎస్ఎఫ్టీ. ఓకే, 1217. 1217 ఎస్ఎఫ్టీ. ఓకే, అక్కడ ఎంత యూడిఎస్ ఒక ఫ్లాట్కి వస్తుంది? 41.5 వస్తుంది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు బ్లాక్ బిలో కన్స్ట్రక్ట్ చేశారు కదా, అవును. ఇది ఎన్ని గజాలు సార్? ఇది 480. 480. ఇక్కడ వచ్చేసి 10 ఫ్లాట్సా సార్? 10 ఫ్లాట్స్. ఓకే, ఇక్కడ కూడా స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్. ఓకే, ఈచ్ ఫ్లోర్ 2 యూనిట్లు. ఓకే, సేమ్ బ్లాక్ ఏ, బ్లాక్ బి ప్యాటర్న్, ప్లాన్ ఇస్ ఎవ్రీథింగ్ సేమ్. కాబట్టి అది కొంచెం పెద్ద సైజు. బ్లాక్ ఏ పెద్ద సైజు, బ్లాక్ బి చిన్న సైజు. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే 2 BHK చెప్పారు కదా, ఎంత ఎస్ఎఫ్టీలో ఉన్న విషయం చెప్పండి. 1158 ఎస్ఎఫ్టీ ఈచ్ ఫ్లాట్. ఓకే, ఈస్ట్ వెస్ట్ సేమ్ ఎస్ఎఫ్టీ. ఓకే, యూడిఎస్ 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 40 స్క్వేర్ యార్డ్ వస్తుంది. సార్ ఇక్కడ మన బిల్డింగ్ల ముందర ఉన్నటువంటి రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? ఇది 30 ఫీట్ రోడ్. ఇది మనం నిల్చున్నది. ఓకే, ఇది స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం వనస్థలిపురం రైతు బజార్కి వెళ్ళిపోతాం. ఓకే, ఒకటే రోడ్డు. ఓకే, అది 100 ఫీట్ రోడ్. ఓకే, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. బస్ విజయవాడ హైవే బస్ స్టాండ్ కి వెళ్తాం. ఓకే, ప్రపోజ్డ్ మెట్రో కూడా అంతే ఓకే, డిస్టెన్స్ పడుతుంది. 2 to 3 మినిట్స్. 2 to 3 మినిట్స్. నాగార్జున సాగర్ కూడా అంతే పడుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఇంజాపూర్ కమాన్ గుడికంగా ఒక అంతే. 2 to 3 మినిట్స్ వెళ్ళిపోతుంది. అంతే. ఓకే సార్. ఓకే సార్, ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే బ్లాక్ ఏ, బ్లాక్ బిలో చెప్పారో మనం బ్లాక్ బిలోకి వెళ్ళేసి మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే సార్, ఇప్పుడైతే మనము పార్కింగ్ ఏరియాకి రావడం జరిగింది. ఓకే. ఇక్కడ మీరు పార్కింగ్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ చెప్తూ నెక్స్ట్ ఇంకా వేరే ఎమ్యూనిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే వాటి గురించి కూడా క్లియర్గా చెప్పండి. పార్కింగ్ ఏరియాలో ఇండివిజువల్ 10 కార్స్కి సపరేట్ పార్కింగ్ ఇస్తున్నాం. ఓకే, ట్రాన్స్ఫార్మర్ 100 kV ట్రాన్స్ఫార్మర్, ఓకే, టీజీ సెట్, ఓకే, తర్వాత వాచ్మెన్ రూమ్ ఓకే, క్లియర్గా, తర్వాత కృష్ణా వాటర్ డ్రింకింగ్ వాటర్ ఓకే, ఆల్రెడీ కనెక్షన్ కూడా ఇచ్చి ఉన్నాం. ఓకే, రన్నింగ్ అవుతుంది. ఓకే, తర్వాత లిఫ్ట్, జాన్సన్ లిఫ్ట్, ఓకే, ఫుల్లీ ఆటోమేటెడ్ జాన్సన్ లిఫ్ట్. ఓకే. స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో అయితే మామూలుగా ఇట్లా నార్మల్ లిఫ్ట్ ఉంటుంది, మీరేమో కొంచెం అడ్వాన్స్గా ఇచ్చారు. అంతే. సో అదైతే యూస్ఫుల్ వాళ్ళకి, ఎట్లా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. జనరల్గా నార్మల్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే గేట్ ఉంటుంది, అవును, అది సౌండ్ చేస్తుంది. ప్లీజ్ క్లోజ్ ది డోర్, అవును, ప్లీజ్ ఓపెన్ ది డోర్, ఇటువంటి నాయిస్ సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఫుల్ ఏం లేదు, జస్ట్ బటన్ ఓపెన్ నొక్కాలి, ఎంటర్ కావాలి. మీరు ఏ ఫ్లోర్కి వెళ్ళారో ఆ ఫ్లోర్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా క్లోజ్. అంటే ఇది మాక్సిమం అయితే మన ఐరేజ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ఉంటుంది, బట్ మీరు ఇక్కడ స్టాండర్లోన్ అపార్ట్మెంట్ పెట్టారంటే ఇది బాగుంది సార్. ఇది ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే విజయ్, జనరల్గా అపార్ట్మెంట్లో మేజర్ రిస్క్ ఎక్కడ ఉంటుందంటే లిఫ్ట్లోనే ఉంటుంది. అవును, ఇవాళ రేపు మీరు చూస్తున్నారు పేపర్లలో. అవును,
ఏంటి లిఫ్ట్లోనే ఎన్నో ప్రాణాలు గాలి కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవును. అయితే మాకున్నది ఏంటంటే, మాకున్న ఆలోచన ఏంటంటే, కస్టమర్కి ₹1 ఎక్కువ ఇచ్చినా ఏం బాధలేదు. అవును. ఇవాళ పడితే ₹1 ఎక్కువ పడుతుండొచ్చు కంపేర్ టు ది అదర్ ప్రాజెక్ట్స్ తోటి చూసుకున్నప్పుడు. అవును. మనకి మన ప్రాజెక్ట్లో ₹1 ఎక్కువ పడుతుండొచ్చు, అవును. కానీ దానికి 10 టైమ్స్ కాదు 100 టైమ్స్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అవును సార్, అవును సార్. అంటే లిఫ్ట్ అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే జాన్సన్ లిఫ్ట్ ఎవరు ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ మీరు లోపల అంటే ఫ్లాట్ లోపల ఫాల్ సీలింగ్ ఏమైనా ఇస్తున్నారా, దాని గురించి కూడా చెప్పండి. జిప్సమ్ ఫాల్ సీలింగ్ ఫ్లాట్ లోపల, ఓకే. కారిడార్కి పీవీసీ ఓకే. ఫాల్ సీలింగ్, ఓకే. తర్వాత ఆర్సీసీ షెల్ఫ్స్, ఓకే. ఫుల్లీ మళ్ళా తర్వాత సెరా, మొత్తం శానిటరీ ఐటమ్స్ అన్ని సెరా బ్రాండ్. ఓకే. ఎలక్ట్రికల్ ఐటమ్స్ మొత్తం ఫెనోలెక్స్ గోల్డ్. ఓకే. మీరు కాస్ట్లీ మెటీరియల్ అంతే. అందుకే ఇప్పుడు నేనేం చెప్పొస్తున్నాను, ఒకవేళ కస్టమర్ ఇవాళ ₹1 ఎక్కువ పడ్డదని బాధపడ్డా దానికి 100 టైమ్స్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. సాటిస్ఫైయింగ్. అంటే చూస్తున్నారు అండి, చాలా వరకు అయితే స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో నామినల్ మెటీరియల్ వాడుతూ ఉంటారు. అంటే లైక్ వైరింగ్ విషయంలో కావచ్చు, లిఫ్ట్ విషయంలో కావచ్చు, అయితే శానిటరీ ఐటమ్స్లలో కావచ్చు, చాలా తక్కువ ధరే వాడతారు. ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కటి బ్రాండెడ్ మెటీరియల్ వాడాము. కస్టమర్ ఒకవేళ ఈరోజు ఎక్కువగా ఫీల్ అయిన రేటు కూడా తెలుసుకుంటాను సార్ దగ్గర. రేట్ ఒకవేళ ఫీల్ అయినప్పటికీ కూడా బాగుంటుందని చెప్తున్నారు. అయితే మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అయితే మోడల్ ఫ్లాట్ ఉందో మోడల్ ఫ్లాట్ అంతా చూపించి సార్ దగ్గర రేటు గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు సీసీటీవీ సర్వేలెన్స్ ఏమైనా ఉందో దాని సీసీటీవీ ఉన్నది 24/7. అండ్ చూడొచ్చు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. మీకు బయట కూడా కనిపిస్తుంటుంది, పెట్టేసాము. సీసీటీవీలు ఉన్నాయి, డీజీ సెట్ వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, కృష్ణా వాటర్ కనెక్షన్ వచ్చింది. ఓకే. తర్వాత ఆల్రెడీ ఆర్సీసీ షెల్ఫ్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్లు 2 కారిడార్లో ప్లస్ ఫ్లాట్లలో ప్రొవైడ్ చేసాము. ఒక్కసారి మన వ్యూవర్స్ గురించి మనం ఫ్లాట్ ఏ విధంగా ఉంది చూద్దాం సార్. రైట్ సార్, మరి ఇప్పటివరకు అయితే మీరు ఈ బిల్డింగ్లకు సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మీరు మోడల్ ఫ్లాట్ 4th ఫ్లోర్లో ఉందని చెప్పారు కదా. అవును. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ అయితే కారిడార్ ఉందో ఇది ఎన్ని ఫీట్ల వరకు ఉంటుందో ఒకసారి మన వ్యూవర్స్కి 7 ఫీట్ 7 ఫీట్స్ ఉంది. ఓకే. ఇక్కడ వచ్చేసి మీరు సీలింగ్ కూడా చేపించారు, పీవీసీ ఫాల్ సీలింగ్. నెక్స్ట్ ఇక్కడ నేను గమనించింది అంటే చాలా అపార్ట్మెంట్లలో ఆపోజిట్ డోర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరేంటంటే కొంచెం ప్రైవసీ ఉండే విధంగా వెస్ట్ ఫేసింగ్కి ఈస్ట్ ఫేసింగ్కి కొంచెం క్రాస్గా ఇచ్చారు. కరెక్ట్. అంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇది ఉంటుంది, విజిబిలిటీ ఉండదు. ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి విజిబిలిటీ ఉండదు, ఆ ఫ్లాట్లో ఎవరి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటాయి. అవును. తర్వాత మీరు ఇంకోటి గమనించలే, ఈ సైజ్ ఉన్నది చూడండి మెయిన్ డోరు. ఓకే. ఇంత సైజ్ ఎవరు బెటర్. అవును సార్, ఇది ఇండిపెండెంట్ అట్లా పెట్టారు, అంతే. బాగుంది. ఇది ఏ వుడ్ సార్? ఇది బీటీ వుడ్. బీటీ వుడ్. ఓకే. ఇది నెక్స్ట్ డోర్ కూడా పాలిష్, ఇది కూడా పాలిషే వస్తుంది. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ సార్, ఇక్కడ మీరు లిఫ్ట్ జాన్సన్ అని చెప్పారు కదా. అవును. సో ఇక్కడ లిఫ్ట్ దగ్గర ఉడకం గ్రానైట్ వర్క్ ఇచ్చారు, బాగా అనిపిస్తుంది సార్. ఒకసారి మనం లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ హాల్ కూడా చూద్దాం. ఓకే. ఇది జస్ట్ సపరేట్ పైప్ లైన్ అనమాట. ఇది ఓకే. మీరు ఇందాక అడిగారు కదా. ఓకే. సపరేట్ పైప్ లైన్, ఎందుకంటే ఎప్పుడన్నా రిపేర్ వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఇక్కడ ఇచ్చే చేసుకోవాలి. ఓకే. అంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇట్లా, ఎవరికి ఇబ్బంది లేదు. ఓపెన్ టు స్కై ఉంటుంది. ఓకే. ఫ్లోర్ టు ఫ్లోర్ ఎక్కడంటే ఎక్కడ రిపేర్ ఉంటే అక్కడ రిపేర్ చేసుకొని ఈజీగా మళ్ళీ ఇది లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే. ఇది వాస్తుకి బాత్రూమ్లు వచ్చినాయి కాబట్టి ఇది కొద్దిగా డక్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే. ఓకే. ఇది ఇందాక ఇంకొకటి మీరు గుర్తించలేదు విజయ్, ఇది పెద్ద సైజు అంటే 6/5. ఓకే. ఇండిపెండెంట్ మీరు అన్నారు కదా, ఇండిపెండెంట్ హౌసెస్కి పెట్టేలాగా మనం అంతే. క్వాలిటీ పరంగా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఓకే. ఇది డోర్స్ ఏం డోర్స్? బీటీ డోర్స్. అంతే సార్. ఇప్పుడు మనం హాల్కి అయితే వచ్చాం సార్, ఇది 2 BHK. అంతే. దీని సైజ్ ఎంత సార్? ఇది 1158. 1158. ఇది వెస్ట్ ఫేసింగ్. ఓకే. ఈస్ట్ ఫేసింగ్ అయినా సరే 1158. 100% వాస్తు. ఓకే సార్. ఓకే. ఇది ఫ్లోరింగ్ సార్ దేంతో వేసారు? 2/4 విట్రిఫైడ్ టైల్స్. విట్రిఫైడ్ టైల్స్. ఓకే. ఓకే. బిగ్ సైజ్ విండోస్. ఓకే. రకం విండోస్, లీడింగ్ కంపెనీ. ఓకే. ఇది విండో చాలా పెద్దగా ఉంది, అంటే కొంతమంది చిన్నగా ఇస్తారు, అట్లా వెంటిలేషన్ తక్కువ ఉంటుంది సార్. అవును. సో ఇది బాగుంది. తర్వాత మీకు మస్కిటో మెష్ కూడా అలాంగ్ విత్ మస్కిటో మెష్. ఓకే. మస్కిటో మెష్. ఓకే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఇక్కడ సీలింగ్ కూడా చేయించారు సార్. ఇది అంతే. ఇది జిప్సమ్ ఫాల్స్. ఓకే. నెక్స్ట్ ఇది సార్, ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి బాల్కనీ ఇచ్చారు. ఇది స్లైడ్ డోర్స్ కదా సార్? ఇది స్లైడింగ్ డోర్స్. ఇది ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ టైల్స్ వేరే ఉన్నాయి సార్, ఇక్కడ కొంచెం అంటే యాంటీ స్కిడ్ ఉండాలి, ఎందుకంటే ఇది ఓపెన్ ఉంటుంది కదా. ఓకే. మళ్ళీ పొరపాటున స్కిడ్ అయ్యి వర్షం వాళ్ళకి తడిసి ఇక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఇటు నుంచి జల్లు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, పడ్డా కూడా వర్షం నీళ్ళు ఇట్లా వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని ఈవినింగ్
జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ తాగి కూర్చోండి. అవును సార్. టీవీ యూనిట్ సపరేట్గా ఓకే మనం మీరు ఏ బోర్డు అన్నా ఇప్పి చూసుకోండి. ఓకే ఫినోలెక్స్ గోల్డ్ ఓకే మనం వాడిన కేబుల్. Okay. ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ అనేవి పర్టికులర్గా ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి లో క్వాలిటీ వాడితే మనకి గ్యారంటీ ఉండదు. నో స్మోకింగ్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఏదన్నా జరిగినా సరే ఓకే అక్కడతో ఆగుతుంది, ఓకే ఎక్స్పాండ్ కాదు, ఓకే అందరితో కంట్రోల్ చేస్తుంది. Okay, అటువంటి okay. వైర్స్ వాడాం. ఓకే ఇది ఏంటి సార్? ఇది మనకి ఏం రూమ్ సార్? బాత్రూమ్, ఇది కామన్ బాత్రూమ్. ఇది ఓకే మొత్తం ఈ ఫిట్టింగ్ అంతా సెరా ఫిట్టింగ్ కంపెనీ బ్రాండెడ్. మీకు Okay. కావాలంటే చూసుకోవచ్చు. ఓకే సార్. రాత్రి బాగుంది సార్, ఇది మంచి క్వాలిటీ కనిపిస్తుంది. వాళ్ళు కూడా టైల్స్ పై దాకా ఇచ్చారు. అవును, డోర్ హైట్ 7 feet హైట్. 7 feet హైట్ ఇచ్చారు. అవును, ఓకే నెక్స్ట్ ఇక్కడ సార్ ఇది రూమ్ ఇది వచ్చేసి పూజ. పూజా రూమ్ అయితే పెద్దగా ఉంది సార్ ఇది. అవును. ఓకే చాలా బాగా అనిపించింది, నీట్గా ఉంది. డోర్ కూడా పెద్దగా ఇచ్చాం, ఎందుకంటే ఇద్దరు కూర్చొని కూడా ఒకటేసారి పూజ చేసుకుంటాం. అవునవును సార్, ఇది డోర్ చాలా వరకు చిన్నగా ఉంటుంది చాలా సార్. ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది, బాగుంది ఇది సార్. ఇది ఎల్ షేప్ కిచెన్ ఇది. ఓకే సార్. ఓకే సార్ ఇక్కడ వచ్చేసి ఇది టైల్స్ వేసారు గోడకి. అవును ఓకే సార్, ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్. అవును. ఓకే నెక్స్ట్ ఇక్కడ షెల్ఫ్లు కూడా ఇచ్చారు సార్. అంతే. కొంతమంది అయితే అసలు జీరో షెల్ఫ్, అవును, ఇక్కడ మీరు అట్లీస్ట్ కొన్ని షెల్ఫ్లన్నీ ఇచ్చారు. లో రూఫ్ కూడా ఉంది, మనం సామాన్లు వేసుకోవడానికి Okay. లో రూఫ్ కూడా ఇచ్చాం. ఓకే సార్. ఓకే అంటే ఎక్స్ట్రా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి. ఓకే ఇక్కడ రెండు ట్యాప్స్ ఉన్నాయి సార్, ఒకటి వాషింగ్ మిషన్ ఒకటి, ఇదేమో నార్మల్ ట్యాప్ వాషింగ్ అంట్లు తోముకోవడానికి వాటికి ఇటుకి. ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది మళ్ళా ఇంజాపూర్ పోయే రోడ్. ఏం చెప్ప రివ్యూ కూడా బాగుంది సార్ ఇక్కడ నుంచి. ఈ రోడ్ ఉన్నది చూడండి మీకు, సార్. స్ట్రైట్ వనస్థలీపురం పోద్ది. ఓకే ఓకే వనస్థలీపురం రైతు బజార్. ఓకే సార్. అటు ఇటు ఏం అవసరం లేదు. ఓకే జనరల్గా మనం పూజ చేసుకున్న తర్వాత ఆయిల్ గినుక ఉంటుంది కదా, అవును సార్. మళ్ళీ అటు ఇటు వెళ్ళకుండా మళ్ళీ అంటే ఇప్పుడు కిచెన్ సైడ్ వెళ్ళినా కొంచెం అపరిశుభ్రతంగా ఫీల్ అవుతారు. అవును వాష్ ఏరియాలోకి పోవాలన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అవును. బాత్రూంలోకి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే ఎంత హోలీ, ఎంత పవిత్రంగా పూజ చేశామో అంతే పవిత్రంగా ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునేటట్టు ఓకే ఆపోజిట్లో ఇచ్చాం. ఓకే తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ విజయ్. ఓకే సేమ్ విండో, షెల్ఫ్స్, ఇక్కడ ప్లేస్ ఇచ్చారు సార్. ఈడ అంటే అల్మారా. లాస్ట్కి అల్మారా ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ ఇచ్చాం. ఓకే ఓకే సార్. ఓకే ఇంకా సజ్జా కూడా వచ్చింది. సజ్జా కూడా ఇచ్చింది. ఓకే ఈ అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ 7 feet హైట్ టైలింగ్, సెరా శానిటరీ ఫిట్టింగ్స్, బాత్రూమ్ ఓకే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా. చిల్డ్రన్ బెడ్రూమ్ విజయ్ ఇది. సార్ సేమ్ మళ్ళీ విండో, షెల్ఫ్స్, షెల్ఫ్ ఇచ్చారు. బెడ్. ఇది ఫ్లోరింగ్ సేమ్ సార్ మొత్తం సేమ్ అందరూ ఫుల్. సార్ ఇప్పటి వరకు అయితే మీరు మీ బిల్డింగ్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, బిల్డింగ్ ఎన్ని గజాల కన్స్ట్రక్ట్ చేశారు, ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా చెప్పారు. మోడల్ ఫ్లాట్ కూడా చూపించారు. లాస్ట్గా నేను మరొకసారి మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ఇక్కడ మీ దగ్గర ఎంత ఎస్ఎఫ్టీ అవైలబుల్ ఉన్నాయి, రేట్స్ కూడా ఒక్కసారి చెప్పండి, ఎందుకంటే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు క్లియర్గా చెప్పండి. మనకి రెండే సైజులు అవైలబుల్ ఉన్నాయి విజయ్. 1158 ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఇన్ బ్లాక్ బి. ఓకే 1217 ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇన్ బ్లాక్ ఏ. ఇక స్టార్టింగ్ ప్రైస్ అంటావా 59,70,000 ఓకే సార్. స్టార్ట్, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే ఏమైనా స్లైట్గా నెగోషియేషన్. నెగోషియబుల్. ఓకే ఇంకా ఎవరైనా బ్యాంక్ లోన్కి వెళ్ళాల్సిన వాళ్ళకి ఎస్బీఐలో అవైలబుల్ ఉంది, అప్రూవ్డ్ అయ్యి ఉంది. ఓకే ఎల్ఐసిలో అప్రూవ్డ్ అయింది, యాక్సిస్లో అప్రూవ్డ్ అయింది, ఓకే కెనరాలో కూడా చేపించేస్తాం. ఏ బ్యాంక్ అయినా చేపించేస్తాం. చాలా థ్యాంక్ యూ సార్.